శివనామని భావితేంతరంగే మహతి జ్యోతిషి మానినీ మయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. ఇది మనకు ఒక భజన కూడా ఉంది, శివనామాల గురించి చెప్పేటువంటి భజన. అది ప్రకాశవంతి ప్రభావవంతి శివనామాని స్వదాస్మర ఒకటువంటి భజన. ఇది ఈ శ్లోకం మీదే ఆ భజన అందించారు. ఏమిటది? శివనామని భావితేంతరంగే, నీ అంతరంగంలో శివనామాన్ని భావన చేస్తే మహతి జ్యోతిషి మానినీమయార్థే, దాని వెలుగు దాని జ్యోతిస్సు ఇంత అని చెప్పగలమా? దాని అర్థం ఇంత అని చెప్పగలమా? భావన చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. శివనామాన్ని భావన చేస్తే అర్థం ఉప్పొంగుతూ ఉంటుంది. ఇంకా 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 అర్థం వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు చూసేదంతా శివుడే, నువ్వు చూడందంతా శివుడే, ఉన్నదంతా శివుడే. నువ్వేది లేదనుకుంటున్నావు అది కూడా శివుడే. వచ్చిపోయింది శివుడే, రాబోయేది శివుడే. శివుడు కాముందేముంది? సర్వం శివుడే. కాబట్టి మహతి జ్యోతిషి మానినీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే, దురితాలు కష్టాలు పాపాలు దూరంగా పారిపోతాయి. ముహురాయాంతి మహాంతి మంగళాని, కష్టాలన్నీ తీరిపోవటమే కాకుండా మంగళాలు నిన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి గుణాలు నీలోకి. ముహురాయాంతి మహాంతి మంగళాని, శివనామం. అందుకనే శివ 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 అని. శివైత్యక్షరద్వయం, శివైత్యక్షరద్వయం. ఆ శివ అనే నామానికి అటువంటి శక్తి ఉన్నది. ఏ నామమైనా భగవన్నామం, దాన్ని నిరంతరంగా స్మరణ చేస్తూ ఉండండి. జ్ఞానామృతైక కలశో ధృతి జ్యోత్స్నా నిషాకర అపవర్గ పురద్వారం త్వదను స్మరణం ప్రభో. ఓ ప్రభువా, ఓ ఈశ్వర, ఇంకా నీ స్మరణ ఎట్లా ఉంది? త్వదనుస్మరణం, అనుస్మరణ అంటున్నాడు. అనుస్మరణ అంటే మనస్సు పోతూ ఉంటుంది, దాన్ని అనుసరించి స్మరణ. అంటే ఆ రూపాన్నైనా చూసుకుని స్మరణ చేసుకో, ఆ తత్వాన్నైనా చూసుకుంటూ స్మరణ చేసుకో. త్వదనుస్మరణం, అనుదినంగా స్మరణం చేసేది, నిరంతరంగా చేసే స్మరణ, ఎప్పుడో ఒక్కసారి అని కాదు. త్వదనుస్మరణం ప్రభో. ఎట్లా ఉంది అది? జ్ఞానామృతైక కలశ, జ్ఞానం అనే అమృతానికి ఒకే ఒక కలశంలాగా ఉంది. జ్ఞానం కావాలి అంటే నామస్మరణ చేసుకో. ఎలా స్ఫురిస్తాయో విషయాలు తెలియదు, స్ఫురిస్తాయి అంతే. నామస్మరణ చేసేవాడికి ఏమీ తెలియదు. ఉన్నట్టుండి మాట్లాడమన్నారు స్వామీజీ వారు ఒక ఆయన్ని ఒక సభలో. ఆయన నాకేమొచ్చు స్వామి, వచ్చినా కూడా నేను ప్రిపేర్డ్గా లేను. నువ్వు మాట్లాడవయ్యా, నేను చూసుకుంటానా, ఆ మైకులో దిగి నేను చూసుకుంటా. ఆయన నాతో చెప్పారు, నేను మాట్లాడేవాడినే బయట, మన కూచుబట్ల చంద్రశేఖర శర్మ గారు. నేను మాట్లాడే ప్రవచనాలన్నీ ఇచ్చేవాడిని, కానీ అప్పుడు నేను ప్రిపేర్డ్గా లేను, సిద్ధంగా లేను. అది స్వామిజీ వారు చెప్పిన విషయానికి సిద్ధంగా లేను నేను. కానీ మాట్లాడవయ్యా, మైకులో దూరి నేను మాట్లాడిస్తానన్నారు. నిజంగా నా లైఫ్లోనే బెస్ట్ స్పీచ్ అది నాకు. ఆయనే చెప్పారు నాతో. నేను అనుకోలా. ఎట్లా? స్మరణ, గురుస్మరణ, శివస్మరణ. దానివల్ల నీకు వస్తాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, వస్తాయి అంతే. అందుకనే కొత్తవి స్ఫురించాలి అంటే, నీకు నీ బుద్ధి వికసించాలి అంటే నువ్వు నిరంతర స్మరణ చేయాలి. అందుకనే జ్ఞాన అమృతైక కలశ, అది జ్ఞాన కలశం, అది జ్ఞానామృతానికి కలశం, అది అనుస్మరణ, భగవన్నామస్మరణ. ధృతి జ్యోత్స్నా నిషాకర, ధైర్యమనే వెన్నెల. నిషాకర, జ్యోత్స్నా నిషాకర, ధైర్యం నిండుకుంటుంది స్మరణ చేసేవాడికి. నిరంతరంగా స్మరణ చేస్తూ ఉంటాడు, స్మరణ చేసి జీవితంలో ముందుకు పోతూ ఉంటాడు. భగవన్నామస్మరణ ఏది వాడిని ఆపలేదు కదా. స్మరణ చేసేవాడికి అక్కడ భయం, దేంతో భయం? ధృతి జ్యోత్స్నా నిషాకర. నీ స్మరణ అనేది ధైర్యాన్ని నింపే వెన్నెల లాంటిది. జీవితము ఎండిపోయి ఉంటే ఆ ఎండతో భయంకరంగా, అటువంటి ఆ ఎండిపోయిన జీవితాన్ని చిగురింపజేసే ఔషధి నామస్మరణ కదా. అటువంటి ఆ వెన్నెల లాంటి నీ నామస్మరణ ఇవ్వనిదేముంది, చేయనిదేముంది స్వామి.